సెప్టెంబర్ 27 దేవుని వాగ్దానం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది. కీర్తనలు 69:9. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభువు మనకిచ్చిన క్షేమాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. మన జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కోరికలు, ఆశలు మనం కలిగి ఉంటాం. వాటిని నెరవేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నం కూడా మనం చేస్తూనే ఉంటాం. అయితే కొన్ని ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవునికి అనుకూలంగా ఉంటాయి. మరికొన్ని దేవునికి వ్యతిరేకంగా ఉండే కూడా ఉంటాయి. మనము ఎలాంటి కోరికలు కలిగి ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని ఎడల మనం కలిగి ఉండేటువంటి కోరిక మనము దేవునికి సన్నిహితంగా చేస్తూ ఉంటుంది. దేవునికి వ్యతిరేకంగా మనం కలిగి ఉన్న కోరిక అదే మనలను భక్షిస్తూ ఉంటుంది. ఈరోజు నీవు దైవానికి ఇష్టమైనటువంటి కోరికలు, అంటే ఆయనకు అనుకూలమైన కోరిక కలిగి ఉన్నావా, లేక నువ్వు కలిగి ఉన్న ఆసక్తో, కోరికో ఏదైనా దేవునికి వ్యతిరేకమైనటువంటివి కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ భక్తుడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నాకు కలిగి ఉంది, అది నన్ను ఎప్పుడు కూడా భక్షిస్తూ ఉంది అని చెప్తా ఉన్నాడు. దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి, దేవాలయమును గూర్చిన ఆలోచన నువ్వు కలిగి ఉన్నావా? చాలాసార్లు మనలో అనేక మంది రకరకాల ఆలోచనలు, కోరికలు కలిగి ఉంటారు. అయితే దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి వారిలో ఉండదు. ఎంతసేపు వారి ఇల్లు లేక వారి కుటుంబం, లోకానుసారమైన విషయాలు, లోకరీతిగా ఎలాగ నేను ఎదగాలి, వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తారే తప్ప దేవుని ఇంటిని గురించి ఆలోచించేవారు చాలా కొద్ది మందిగా మనకు కనబడతారు. ప్రియులారా, ఈరోజు మరి దేవుని మందిరానికి నువ్వు మొదటి స్థానం ఇవ్వగలుగుతున్నావా? మందిరానికి వెళ్ళడంలో కానీ, మందిరానికి అన్ని రకాలుగా సహాయం చేయడంలో కానీ, దేవుని మందిరము పాడై ఉండగా మీరు సరంభీలు వేసిన ఇళ్లలో ఉండడము, అలాగ జీవించటానికి ఇది సమయమా అని భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈరోజు మరి నీ మందిరాన్ని నువ్వు ఎంతవరకు పట్టించుకుంటూ ఉన్నావు? దేవుని మందిరం ఎడల నీకు కలిగి ఉన్న ఆసక్తి ఏంటి? దేవుని కొరకు ఆ మందిరానికి నువ్వు ఏం చేస్తావు? అలా చేయగలిగినప్పుడు ప్రభు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే లోక సంబంధమైన దేవుని మందిరం మాత్రమే కాదు, ప్రభు అంటున్నాడు నీ శరీరమే దేవుని మందిరం అని. నీ శరీరమైన దేవుని మందిరాన్ని నీవు ఆత్మీయమైనటువంటి ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాలి. శారీరకమైన ఆసక్తి కలిగి శరీరాన్ని భౌతికంగా నువ్వు చూసుకుంటున్నావు, కానీ ఆధ్యాత్మికంగా దేవుని మందిరమైన నీ ఆత్మను ఏ విధంగా చూస్తున్నావు? అలా చూడగలిగితే దేవుడు వచ్చి నీ హృదయంలో కొలువై ఉంటాడు అని సెలవిస్తా ఉన్నాడు. ఆయన నీ హృదయంలో కూర్చుండి హృదయం అనే తలుపు దగ్గర తట్టి నీలోనికి వచ్చి నీతో కలిసి భోజనం చేస్తాడు. ఇది కదా గొప్ప వాగ్దానం. ప్రియులారా, ఆయన ఇంటిని గురించిన ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ఇంటిని గురించిన ఆసక్తి బిడ్డల జీవితంలో కలిగింపు చేయండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో, తలపెట్టిన కార్యాలన్నిటిలో కూడా విజయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించుగాక. ఆమేన్.